I request you to the sir and the secretary and to come. అప్పుడే కొట్టుకొని చెప్పాను అప్పుడే కొట్టుకో. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పోర్ట్స్ మీట్ చివరి రోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకి చేసి వేదిక అయినటువంటి సిపి విజయ భాస్కరరావు గారికి, జేసీ శ్రీరామూర్తి గారికి, శ్యామ్ కుమార్ గారికి, రమేష్ గారికి, రాజేంద్ర రెడ్డి గారికి, మరియు ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఆర్ఓస్కి, జెట్ఓ స్టాఫ్కి, అదేవిధంగా వివిధ స్పోర్ట్స్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సో ఈ స్పోర్ట్స్ మీట్ ప్రతి డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంటుంది. నేను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ చూశాను. సో అందులో కలెక్టర్గా ఉన్నప్పుడు రెవెన్యూ స్పోర్ట్స్, అదే జన్కోలో ఉన్నప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ స్పోర్ట్స్ మీట్ ఇలా జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా కండక్ట్ చేశాము. కాకపోతే మధ్యలో కరోనా వచ్చినప్పుడు ఆ 2 years కూడా అన్ని చోట్ల కూడా అన్ని స్పోర్ట్స్ మీట్స్ కూడా డిస్టర్బ్ అయ్యాయి. కాబట్టి జరగలేదు చాలా చోట్ల. అదేవిధంగా ఈసారి మన ఈసీబీ హెడ్ ఆఫీస్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ మెన్ కొంతమంది వచ్చి మళ్ళీ ఈసారి వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ ఆడాలి సార్ అంటే, ఎందుకు ఓన్లీ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటారు మీరు అంటే, జనరల్గా క్రికెటే జరుగుతూ ఉంది. ముఖ్యులు ఇంకా ఆయన వీళ్ళందరూ వచ్చి అడిగినప్పుడు బాను ఓన్లీ క్రికెటే జరుగుతుంది అన్నప్పుడు, క్రికెట్ అయితే మీరే పార్టిసిపేట్ అవుతారు, మన ఉమెన్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, అదేవిధంగా క్రికెట్ రాని మిగతా స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా ఉంటారు కదా, లెట్ us మేక్ ఇట్ ఏ స్పోర్ట్స్ మీట్, నాట్ ఓన్లీ క్రికెట్. అదేవిధంగా వైజాగ్లో రమ్మంటే అందరూ పార్టిసిపేట్ కాకపోవచ్చు. కాబట్టి జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి మనకి, 3 జోనల్ ఆఫీసులు, ఒక హెడ్ ఆఫీసు. ప్రతి చోట కూడా ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేసి అక్కడ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ఆ టీంని వైజాగ్ పంపించి వైజాగ్లో ఒక 3 days స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయండి అని చెప్పాను. అదేవిధంగా బడ్జెట్ కూడా జోనల్ ఆఫీసర్స్కి, అదేవిధంగా వైజాగ్కి కూడా అలాట్ చేయడం జరిగింది. సో ఆ స్పోర్ట్స్ జోనల్ ఆఫీస్లో జెట్ఓ అధ్యక్షతగా జరిగి అక్కడి నుంచి మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఇది వరకు మన ముందు మాట్లాడమని చెప్పారు, స్పోర్ట్స్ వెళ్ళడంతో పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ విన్నింగ్ ద బర్త్డే. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా పర్ఫార్మెన్స్ ఉంటుంది, పర్ఫార్మర్ ఉంటారు. వారు చెప్పినట్లు ఆ రోజు మైండ్ బట్టి, ఆ రోజు ఫిజికల్ ఫిట్నెస్ బట్టి, ఆ రోజు పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఆ రోజు ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. దట్ డజంట్ మీన్ దట్ మిగతా వాళ్ళందరూ పర్ఫార్మర్ కాదని కాదు, వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో మీరందరూ కూడా ఎవరైతే పోటీ నేర్చుకొని స్పోర్ట్స్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా మన ఒకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ చెప్పారు, ఈ విధంగా ఒక స్టేట్ టీమ్ ఫామ్ చేసి తర్వాత ఈవెన్ సదరన్ అంటే మనకి కర్ణాటక, ఈ మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా వీళ్ళందరినీ కూడా ఒక మీట్ ఏర్పాటు చేసి దానికి కోఆర్డినేషన్ ఉండాలి, ఆయా ఈసీబీలతో మాట్లాడాలి. వీ కెన్ టేక్ ద లీడ్. కాకపోతే ఏమంటే వేదిక మీద ఉన్న మేమందరం కూడా నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిపోతాము. మేమెవరం ఉండము, మాట అయితే ఇస్తున్నాము, కానీ నేను ఉండను, మీ సీఈ ఉండరు, జేసీ ఉండరు, పక్కన రమేష్ ఉండదు, నేను ఒకరు ఉంటానేమో. సో ఆయనకే బాధ్యత అపోజిట్ ప్రజ్ఞానంలోనే ఆ మీట్ మీరు ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా ఆయన విషయం ఉన్నదే. సో అదేవిధంగా ఎవరైతే జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ మిగతా వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నాం, వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇయర్కి న్యూ థ్రెట్ కూడా డిపార్ట్మెంట్లోకి వస్తుంది. ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉన్నారు, 21 మంది ఏఈ పోస్టులకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది. రిక్రూట్మెంట్ అంతా జరిగిపోయి మే కల్లా వాళ్ళు 21 మంది వస్తారు. అదే ఇంకొక నోటిఫికేషన్ కూడా గ్రేడ్ 2 అనలిస్ట్కి వస్తుంది, అందులో 18 మంది వస్తారు. అంటే వాళ్ళందరూ కూడా యంగ్ ఫెలోస్ వస్తారు. దాదాపు 40 మంది కొత్త డిపార్ట్మెంట్లోకి జాయిన్ అవుతుంది. కాబట్టి మీకు నెక్స్ట్ ఇయర్ వాళ్ళందరూ కూడా వస్తారు. సో డెఫినెట్గా ఇది చాలా నైస్ టైం. సో ఆయన ఐపీఎల్ చెప్పారు, అది నాకు ఐడియా నాకు
అర్థం కాలేదు. మీరు అక్కడంటే ఫ్రాంచైజీ ఉంటారు, వాళ్ళు కొనుక్కుంటారు. ఇక్కడ మిమ్మల్ని ఎవరు కొనుక్కుంటారు? వీళ్ళే కొనుక్కోవాలి, వాళ్ళు కొనుక్కోవాలి. కాబట్టి ఐ డోంట్ నో, కొంచెం ఐడియా మీరు ఆలోచించాలని చెప్తే, అంటే మిక్స్ ఉంటుందని ఆయన అభిప్రాయం, మిక్స్ ఉంటుందన్నదే ఆయన అభిప్రాయం. ఓకే, సో ఇక్కడ వైజాగ్లో ఈసారి పెట్టారు, నెక్స్ట్ టైం తిరుపతి రాయలసీమలో పెట్టాలని అనంతపురం అడుగుతున్నారు. సో మనకి వైజాగ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి, స్టేడియంస్ ఇవన్నీ ఉన్నాయి. సో పెద్ద అయ్యే కొద్దీ ఫెసిలిటీస్ ఉన్న దాంట్లో పెట్టి మనకు బెనిఫిట్ అవుతుంది. సో దట్ థింగ్. బట్ మీరు అన్నట్టు నేను కూడా కాన్ఫరెన్సెస్ కూడా ఒకసారి విజయవాడలో, ఒకసారి వైజాగ్లో పెట్టాను. నెక్స్ట్ మీటింగ్ జనవరిలో తిరుపతిలో పెట్టామన్నాను. సో దట్ అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా కలిసి ఒక టీం వర్క్గా మనం పనిచేయాలనేది మన ఉద్దేశం. స్పోర్ట్స్లో ఏ విధంగా అయితే టీం వర్క్ ఉంటుందో ఈసీబీలో కూడా మనకు ఒక టీం వర్క్ అంటూ ఉంటాయి. అందరూ కలిసి పనిచేయాలి, అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ హార్డ్, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ తీసుకొస్తాము. సో ఈరోజు ఈ గేమ్ చూశాను. సో వైజాగ్ టీమ్ హెస్ పర్ఫార్మ్ టుడే వెరీ వెల్, బోత్ ఇన్ ద బ్యాటింగ్, ఫీల్డింగ్ అండ్ బౌలింగ్. సో ఈరోజు కూడా 2 వికెట్ వచ్చేస్తున్నారు. సో దేని పర్ఫార్మెన్స్ అదేవిధంగా కర్నూలు టీం కూడా బాగా ఆడారు. అతను అమీరా వెళ్తారు, అమీరా నిన్న సెంచరీ చేశారు, ఈరోజు 50 హాఫ్ సెంచరీ చేశారు. సో ఆ విధంగా పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్లో ఉంటారు. ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ కర్నూలు సర్వీస్ కర్నూలు, నేను విజయవాడ, అదే హెడ్ ఆఫీస్ టీం కూడా కొత్త టీం. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ రీచ్ both the winners, runners and all the participants and also ఈ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటాలిటీ ఎక్స్టెండ్ చేసి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా వసతి సౌకర్యం కానీ, భోజన సౌకర్యం కానీ, ట్రావెల్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ప్రసాదరావు గారికి, అదేవిధంగా వాళ్ళ టీం మెంబర్స్కి అందరికీ కూడా మన హెడ్ ఆఫీస్ తరఫున, ఈసీబీ తరఫున హృదయపూర్వక అభినందనలు.